అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీప్రభ ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహాన్నశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏంటి పండుగ 3 రోజులుంటే ప్రభావతి ఇప్పుడే గణనాథుడికి శ్లోకం పలుకుతుంది అని అనుకుంటున్నారండి. గణనాథుడు, లంబోదరుడు, వినాయకుడు, బుజ్జినైన బొజ్జినైన వరాల్షంలు, కుప్పాషంలు, కన్నషంలు, బంగారు కొండలు దగ్గరకు వచ్చేసామండి మనం అంతా కూడాను. అమరావతి రోడ్డు గుంటూరు అనమాట. ఇక్కడ వినాయకులందరినీ కొలువు చేశారనమాట అండి. అంటే రెడీ చేసేసారనమాట. అందరూ వచ్చి కొనుక్కొని చక్కగా తీసుకెళ్ళిపోతారు కదా. పెయింట్స్ అవి వేసేసి చక్కగా ఈ తళుకు పేపర్ పెట్టేసేసి ఈ విధంగా ఉంచారనమాట అండి. వక్రతుండు, ఏకదంతాయ, లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, గణానాథుడు, గణాధిపతి, గణాలన్నిటికీ అధిపతి అయిన అన్ని శుభాలను సమకూర్చువాడు ఈ బంగారు కొండ. అయితే ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క భంగిమలో ఒక్కొక్క రకంగా ఉన్నాడనమాట అండి. 2 కళ్ళు చాలేదనమాట. ఒక్కసారి ఈ స్వాములందరినీ వినాయకుడు ఒక్కడే అయితే ఎన్నో విధాలుగా ఎన్నో రకరకాలుగా ఉన్నాడు. అయితే ఆయన్ని ఒక్కసారి నా వీడియోలో బంధింపచేసేద్దాం. నాకే సొంతం కాదండి, ఈ లోకాలన్నిటికీ సొంతమేనమాట. మన యూట్యూబ్లో పెట్టేసేద్దాము, మీ అందరితో షేర్ చేద్దాం అనిపించింది నా మనసు అయితే. అందుకోసం అని చెప్పేసి మా వారు నేను గుంటూరు అమరావతి రోడ్డు దగ్గరకు వచ్చేసేసి ఈ విధంగా వీడియో తీస్తున్నాను అనమాట అండి. చూసారా, ఒక్కొక్క విగ్రహం చిన్న విగ్రహం సైజు దగ్గర నుంచి పెద్ద వినాయకుడి వరకు ఉన్నారనమాట. ఫస్ట్ స్మాల్ సైజు చిన్నది, నెక్స్ట్ మిడిల్, నెక్స్ట్ పెద్దదనమాట, బిగ్ సైజులో ఉన్నారనమాట స్వాములు. చూసారా, ఇలా ఒక్కొక్క వినాయకుడు స్వామి ఒక్కొక్క విధంగా ఉన్నారనమాట. ఎంత చక్కగా ఆ శిల్పులు మరల్చారోనండి. చక్కగా చెక్కి చక్కగా చేశారనమాట. అంటే వుడ్ కాదు, మట్టితోటే తయారు చేస్తారు కదా, మట్టి వినాయకుడినే కదా మనం ఆరాధించేది, పూజించేది, కొలిచేది ఆ మట్టి గణపతినే కదండి. ఆ స్వామిని తెచ్చుకొని వినాయక చవితి పండుగను చక్కగా 9 రోజులంటే 9 రోజులు, 5 రోజులంటే 5 రోజులు, 11 రోజులంటే 11 రోజులు మన ఇంట్లో, 3వ రోజు అంటే 3 రోజులు ఉంచుకొని చక్కగా ఇక వినాయకుడికి పూజలు చేసుకొని చక్కగా అప్పుడు మళ్ళా నిమజ్జనం చేస్తాం కదండి. చూసారా, ఒక్కొక్క స్వామి ఒక్కొక్క విధంగా మీరు తిలకిస్తూ ఉండండి చక్కగా. నేనైతే వినాయకుడి లీలలు మనం చెప్పుకుందామండి. అయితే ఒకసారి వినాయకుడు స్వామి చక్కగా యజ్ఞం చేస్తూ అలాగే ధ్యానం చేస్తూ ఉన్నారంట ఒక చోట కూర్చొని. అయితే ఆ ధ్యానంలో ఉన్నప్పుడు తులసీదేవి తల్లి అటుగా వెళ్తూ ఉన్నదంట. వెళ్తూ వెళ్తూ అబ్బా ఎంత అందంగా ఉన్నారు స్వామి, ఎంత చక్కగా ఉన్నారు, ఈయనని నేను పరిణయం ఆడితే ఎంత బాగుంటుంది అని భావించిందట. భావించి ఆయన దగ్గరికి వెళ్ళేసి అడిగిందట, స్వామి మిమ్మల్ని వివాహం మాడతాను, వివాహం చేసుకోరా నన్ను అని చెప్పేసి అడిగిందట. అయితే వినాయకుడి స్వామి, నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిని, నేను వివాహం చేసుకొని అన్నారట. ఇక అప్పుడు తులసీదేవి తల్లికి కోపం వచ్చేసేసి శపిస్తుందట. నీకు ఒకరు కాదు 2 భార్యలుగా వస్తారు అని చెప్పేసి అంటుందట. మళ్ళా వెంటనే వినాయకుల స్వామి వారు కూడా నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు కూడా అసురుడైన రాక్షసుడు నీకు భర్తగా పొందుతారు అని చెప్పేసి అని అంటారట. అప్పుడు ఇక తులసీదేవి తల్లి కన్నీళ్లతోటి ఏడుస్తూ మొరపెట్టుకొని మళ్ళా ప్రార్థిస్తుందట వినాయకుడి స్వామిని. అప్పుడు వినాయకుడి స్వామి, అయితే నిన్ను దేవతలంతా లోకమంతా కొలిచే విధంగా ఒక వృక్షం అయ్యి పుడతావు, తులసీదేవి తల్లిలాగా పుడతావు, అందరు నిన్ను పూజిస్తారు, నీకెంతో పూజలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అంటారట. ఇక అలా జరుగుతుందంట ఒక లీల అయితే.
ఇంకా ఒకసారి మామూలుగా పార్వతీ పరమేశ్వర్లు తన గణాలన్నిటికీ అధిపతి వివాహం చేయదలుచుకొని ఆ విధంగా మీరు ఇరువురిలో ఎవరు గొప్పవాళ్ళో మేము తెలుసుకోవాలి కాబట్టి మీరు లోకాలన్నిటినీ చుట్టి వచ్చేసేయండి మిమ్మల్ని చక్కగా ఈ ఈ అధిపతిని చేస్తాను అని పార్వతీ పరమేశ్వరులు పరీక్ష చేస్తారనమాట. అప్పుడు వినాయకుడి స్వామి ఎక్కడికి దూరంగా వెళ్ళలేరు కదా ఆయన, ఎందుకంటే భారీ శరీరం కదా, అందుకోసం అని చెప్పేసి ఇక కుమారస్వాములు తన యొక్క నెమలి వాహనంపై ఇక లోకాలన్నీ తిరగటానికి ప్రారంభమవుతారనమాట. ఇక ఒక నదీ జలానికి వెళ్ళేసి క్షేత్రం చూసుకొని నదీ జలంలోకి వెళ్ళి మునిగేసరికి వినాయకుడు స్వామి కనిపిస్తారు. ఎలాగంటే పార్వతీ పరమేశ్వర్లే తన తల్లిదండ్రులే ఈ లోకాలన్నిటికీ అధిపతులు, ఆది దంపతులు కదా, తల్లిదండ్రులకు మించిన వారు దైవం లేదు కదా, అందుకోసం అని చెప్పేసి తండ్రి తల్లి మీ చుట్టూనే నేను ప్రదక్షిణ చేసుకుంటాను, లోకాలన్నీ తిరిగినట్లే స్వామి అని చెప్పేసి అనుకుని ఇక ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇక ఆ సమయంలో ఈయన కుమారస్వామి ఎక్కడికి వెళ్ళి తీర్థం దగ్గరికి వెళ్ళేసి ఆయన స్నానం ఆచరించి బయటికి వచ్చేటప్పటికీ ఆ వినాయకుడు స్వామి స్నానం చేసి వచ్చేస్తారనమాట, ఎదురొస్తూ ఉంటారనమాట. ఆయన నీటిలోకి దిగుతుండేసరికి ఈయన స్నానాది కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చేస్తూ ఉంటారనమాట తీర్థం ఆచరించి. ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోతాడు అన్నమాట కుమారస్వామి. ఇక వచ్చేసేస్తారు కుమారస్వామి, మొత్తం లోకాలన్నీ తిరిగేసి వచ్చేసేస్తారు. వచ్చేసరికి వినాయకుడి స్వామి తల్లిదండ్రుల దగ్గర పార్వతీ పరమేశ్వరుల వద్ద ఉంటారనమాట. ఏమిటి విచిత్రము, నేను ఎక్కడ తీర్థం అని దగ్గరికి వెళ్ళేసరికి మీరు స్నానం ఆచరించేసి వచ్చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు వినాయకుడు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రే లోకానికి కన్నా గొప్పవాళ్ళు ఎవరు ఉండరు, తల్లిదండ్రులు మించిన దైవం లేదని చెప్పేసి ఈ గణనాథుడు మా చుట్టూనే ప్రదక్షిణ చేశారు అని చెప్పి సంతసించి ఇంకా వినాయకుడి స్వామికి గణనాథుడిగా ఆయనకి పట్టాభిషేకంగా చేస్తారనమాట అండి. ఆ స్వామి యొక్క లీల అనమాట. గణనాథుడు భార్యలిద్దరూ సిద్ధి బుద్ధి దేవులతోటి ఉంటారనమాట. స్వామివారికి సిద్ధి బుద్ధి దేవులు ఇద్దరు భార్యలు అనమాట అండి. చూసారా బంగారు కొండ ఎలా కొలువై ఉన్నారు, ఎలా చక్కగా ఆసీనులై కూర్చున్నారు. వచ్చేసారు, భూలోకాన్ని నుంచి వచ్చేసారనమాట, వేయించేసేసారు. ఇక పూజలకి అభిషేకాలకి అవన్నీ చేయించుకోవటానికి చక్కగా ఆనందంగా అక్కడి నుంచి కైలాసం నుంచి దిగి వచ్చేసారనమాట, భూలోకానికి వచ్చేసేసారు. ఆయనని కిడితే మళ్ళీ తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చేసేస్తారు, పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ వస్తారనమాట అండి. ఇవన్నీ కూడా చక్కగా వీడియో అనేది చేశానమాట అండి, మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ సోమవారం రోజు అప్లోడ్ చేద్దామని చెప్పాను. సంవత్సరం అంతా ఆ శిల్పులు ఆ మట్టి బొమ్మల్ని తయారు చేసుకుంటూ వినాయకుడికి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లుగానే ప్రాణం పోసిన మూర్తులుగానే భావించి ఎంతో చక్కగా వాళ్ళ మనస్సుని వాళ్ళ భక్తిని ప్రదర్శించి ఈ విధంగా భక్తి ప్రపత్తులతోటి ఈ విగ్రహాలను తయారు చేసుకుంటారు. ఈ వినాయకుడు స్వాముల్ని తరువాత అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని దసరా వస్తుంది కదా, విజయదశమి అమ్మవారిని ఈ విధంగా తయారు చేసి వాళ్ళ యొక్క సంవత్సరం అంతా ఈ 2 పండుగలలో ఈ బొమ్మల్ని తయారు చేసి వాళ్ళ పొట్ట నింపుకుంటారనమాట, వాళ్ళ బ్రతుకులు వెళ్ళబుచ్చుకుంటారనమాట అండి. వాళ్ళ యొక్క కుటుంబాలు ఈ విధంగా తమ భార్య బిడ్డలు అందరూ కూడాను ఈ యొక్క విగ్రహాలను ఈ బొమ్మలను తయారు చేయటంలో నిమగ్నం అయిపోతారండి. సంవత్సరం అంతా కూడాను వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క జీవనాధారంగా బ్రతుకుతూ ఉంటారనమాట అండి. ఎంత చక్కగా ఉన్నాయో చూసారా, ఎంత అందంగా ఉన్నారో చూసారా. స్వామివారు ఈ విధంగా ప్రాణం ఉన్న మనిషిలాగానే మన ఇంట్లోకి తెచ్చుకోగానే భగవంతుడు అయిపోతాడనమాట. ఇక మనం ఆవాహనం చేసేసుకుంటాం, స్వామివారు వచ్చేలాగా చేసుకొని చక్కగా మనం పూజలు చేసుకుంటాం. ఏ విఘ్నాలు, ఏ ఆటంకాలు, ఏ అంతరాయం కలగకుండా ముందుగా వినాయకుడి స్వామిని పూజ చేసుకుంటాం.
పార్వతీదేవి తల్లి తనకు ఆ విధంగా ఆ శక్తుల్ని ఇస్తుందన్నమాట కుమారుడికి. తను స్నానానికి వెళుతూ తనకి కాపలా ఉండమని చెప్పేసేసి అప్పటికప్పుడు పసుపు ముద్దను తయారు చేసి ప్రాణం ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసి ఆ వినాయకుడిని తన యొక్క ద్వారం దగ్గర కాపలాగా ఉంచుతుంది. ఇంకా పరమేశ్వరుడు రావటం, ఎవరు నువ్వు అని అడగటం, తర్వాత నేను నా తల్లిని ఇక్కడ నా తల్లి నన్ను ఇక్కడ గడపకి కాపలాగా ఉంచింది, మీరెవరు, మీరు లోపలికి రావటానికి ప్రవేశించటానికి వీల్లేదు అని అంటాం. తర్వాత ఆయన శిరస్సు ఖండించటం, తర్వాత ఆ వినాయకుడికి గజేంద్రుడి యొక్క శిరస్సును మళ్ళా పరమేశ్వరుడు అంటించటం, పార్వతీదేవి తల్లి నేను తయారు చేసిన పసుపు ముద్దను ప్రాణప్రతిష్ఠ చేసి నా కుమారుడిగా భావించి నేను నా కొడుకుని బ్రతికించు అని ఏడవగా ఆ విధంగా గజేంద్రుడి యొక్క ముఖాన్ని తీసుకొచ్చేసి అంటించటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే స్వామివారు ఒకరోజు చక్కగా బాగా ఫుల్గా తినేసేసి కడుపు నిండా బొజ్జ నిండా తినేసేసి ఇక ఇంటికి వచ్చేసేసరికి నడవలేకపోతూ అటు ఇటు యాతన పడుతూ ఉండగా పరమేశ్వరుడి తలపై ఉన్న చంద్రుడు నవ్వుతాడు. పక్కపక్క నవ్వగానే అప్పుడు పొట్టంతా కూడా పగిలి నాగపాసం కట్టి ఉంచుతారు కదా పొట్టకు, ఇక పగిలేసి పొట్టలో ఉన్నవన్నీ కూడాను ఈ ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా చక్కగా కింద పడిపోతాయి అన్నమాట. అప్పుడు పార్వతీదేవి తల్లి శాపం పెడు, ఈ లోకంలో నువ్వు లేకుండా ఉండాలి, చంద్రుడు అనేవాడు లేకుండా కనిపించకుండా ఉండాలి అని చెప్పేసి శాపం పెట్టేసరికి ఇక లోకం అంతా కూడా సాయంకాలం అయ్యేసరికి చంద్రుడు కనిపించక లోకం అంతా చీకటిమయం, అంధకారం, గాఢాంధకారం అయిపోతుంది. ఇక అప్పుడు సకల దేవతలంతా తల్లిని ప్రార్థించగా పార్వతీమాతను అప్పుడు తల్లి అమావాస్యకు కల్లా సన్నగా అయిపోదావు, చిన్న కనిపించవు. ఆ అమావాస్య నుంచి మళ్ళా దినదినాభివృద్ధి పెరిగి మామూలుగా పౌర్ణమి రోజుకి చక్కగా నిండు చంద్రుడు అవుతావు. మళ్ళీ నిండు చంద్రుడి నుంచి మళ్ళీ తరిగి తరిగి అమావాస్యకి పూర్తిగా మారిపోతావు, కనిపించవు అని చెప్పేసి ఈ విధంగా తనకు మళ్ళా శాపం నుంచి విముక్తిగా పొందుతాడనమాట చంద్రుడు వాడు. ఇక ఒక లీలైతే విష్ణుమూర్తి తండ్రికి మేనల్లుడు అవుతాడనమాట వినాయకుడు. అయితే వినాయకుడిని ఒకరోజు విష్ణుమూర్తి తండ్రి తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళగానే ఇక ఆయన చేతిలో ఉన్న చక్రం ఉన్నది కదా, శంకు చక్రాలు ఉంటాయి కదా విష్ణుమూర్తి తండ్రికి, ఆ చక్రాన్ని అవలీలగా అలవోకగా నవ్వుతూనే తొండం పైకి లేపేసుకొని మింగేశారు. అరెరెరే చక్రం మింగేసావా వినాయక, ఇది చక్రం మింగకూడదు అని చెప్పేసేసి ఎన్నో విధాలుగా ఆయన్ని ఆట పట్టి ఆయన ముందు నృత్యం చేస్తూ అలాగే గుంజిళ్ళు తీస్తూ విష్ణుమూర్తి తండ్రి నవ్వు తెప్పించటానికని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. గుంజిళ్ళు తీస్తూ విష్ణుమూర్తి తండ్రి పక్కపక్క నవ్వుతాడు వినాయకుడు. పక్కపక్క నవ్వగానే కొంచెం కొరబోయినట్లుగా అనిపించి వినాయకుడి స్వామికి నోట్లో నుంచి చక్రం పెళ్ళున బయటకు వచ్చేసేస్తుంది అనమాట. ఇక అప్పటి నుంచి మనం గుంజిళ్ళు కనుక తీస్తే వినాయకుడికి చక్కగా ఆయన పక్కపక్క నవ్వుతూ మనలందరినీ దీవిస్తాడనమాట అండి. అదొక లీల అనమాట. ఈ విధంగా గణనాథుడి లీలలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇక మనము వినాయకుడి స్వామికి చక్కగా పూజలు చేసుకుందాము. వినాయక చవితి వచ్చేస్తుంది కదా, పూజలు చేసుకుందాం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాబాబలతో చల్లగా బ్రతకాలండి, చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుని, ఆ గణనాథుని, వినాయకుడిని వేడుకుంటున్నాను. వినాయకుడి స్వామికి అన్ని వ్రతాలు, నోములు, అలాగే ఎన్నో రకాల శ్లోకాలను పఠిస్తూ అందరూ చక్కగా పూజ చేసుకుందాము. ఏ ఆటంకాలు, ఏ అంతరాలు, ఈ సంవత్సరం అంతా మాకు ఏ విఘ్నాలు కలగకుండా మనం మంచిగా పనులన్నీ కూడా మంచిగా జరిగేటట్లుగా దీవించండి స్వామి అని మొక్కుకుందాము. ఆ గణనాథుడిని ఎన్నో రకాలుగా మనకు చేతనైనట్లుగా పూజలు జరుపుకుందాం.
అయితే చంద్రుడి కథ చెప్పాను కదా ఇందాక. చంద్రుడికి శాపం అనేది వినాయక చవితి పండుగ రోజు మాత్రం చంద్రుడిని చూడకుండా ఉండాలి. చంద్రుడిని కనుక చూస్తే నీలాప నిందలు తప్పవన్నమాట మనకి. కృష్ణుడు అంతటి వాడే నీలాప నిందలకు గురైపోయాడనమాట. వినాయక చవితి పండుగ రోజు ఆ పాలు పితుకుతూ ఆ పాలల్లో చంద్రబింబాన్ని ప్రతిరూపాన్ని చూసి ఆయన శమంతక పండిని అపహరించాను అనే నింద పడ్డాడనమాట. తర్వాత జాంబవంతుడితోటి యుద్ధం చేసి ఆ శమంతకమణిని పొంది జాంబవంతిని కళ్యాణం ఆడతాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఆ విధంగా అందుకోసమని వినాయకుడిని పండుగ రోజు చంద్రుణ్ణి చూడకూడదనమాట అండి. అనేక నిందలకు పాలవుతాం అనమాట. మనకి చేయని తప్పు మన మీద పడుతుందన్నమాట అండి. ఇక ఆ విధంగా ఆ పార్వతీదేవి తల్లి శాపం అనేది ఇచ్చిందనమాట అండి. చూసారా వినాయకుడు ఒక్కొక్క భంగిమలోటి ప్రక్కన ఆ విధంగా ఇక్కడ చూసారా ఎన్ని వినాయకులు ఉన్నారో మంగళ వాయిద్యాలతోటి అనేక రకాలుగా చక్కగా ఉన్నారు. చూసారా ఒక్కొక్కళ్ళు వీణ వాయించుతూ, ఒకళ్ళ తాంబూర, ఒకళ్ళ మృదంగం వాయించుతూ, ఒకళ్ళు ఫ్లూటు, ఒకళ్ళు వీణ, ఈ విధంగా సంగీత విద్వాంసులంతా ఇక్కడే కొలువై ఉన్నారు వినాయకుడిలా. ప్రతిరోజు నిత్యం పూజ చేసుకునే ముందు మనం వినాయకుడికి ప్రార్థన చేసుకుంటాం కదండి. నాకు వచ్చిన శ్లోకాలు అయితే ఇవ్వండి. అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానబ్రాలు చిరుకు రసంబు నిట్లాక్షణగ్రస్తునకు పడుతరంబకు వింది చేసి ప్రార్థింతు మదిని తొండమునేకదంతము దూరపు వజ్జయు వామహస్తు మెండుగు మ్రోయగజ్జలేను మెల్లని చూపులు మందహాసమున కొండక గుజ్జు రూపమున కోరిని విజ్జలికలెల్లి ఉండేది పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కిదను తొలుతన విఘ్నమస్త మనసు దూర్జిట నందన నీకు మొక్కిదను ఫలితము సేవయ్య నిన్ను ప్రార్థన చేసేది అనేకదంతా నా వలపలి చేతి ఘంటమును వాక్కు నేను ఎప్పుడు బాయకుండా నా తలుపును నిన్ను వేడదను దైవగణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచిని హే రమ్ముని తలచిన నా విఘ్నములను తొలగించుటకును వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ఈ విధంగా ప్రతిరోజు ముందు పూజ చేసుకునే ముందు వినాయకుడిని స్తుతించుకుంటాను. ఈ శ్లోకాలతో ఆయన్ని పూజతో ఆవాహన చేసుకుంటానండి. ప్రతిరోజు కూడా చక్కగా ఈ శ్లోకాలన్నీ పఠించుకుంటానన్నమాట. తర్వాత ఇంకా సకల దేవతల మిగతా దేవేర్లందరివి నేను శ్లోకాలు పఠించుకుంటానండి. చూశారు కదండి, కనులారా వీక్షించుకున్నారు కదా, నమస్కారాలు తెలుపుకున్నారు కదా. బుధవారం రోజు వినాయక చవితి వచ్చేసింది. అందరం చక్కగా భగవంతుడిని పూజ చేసుకుందామండి. రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.